చాలామంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ నాకు పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయింది, ఎందుకు ప్రెగ్నెన్సీ కావట్లేదు, నాకు ట్యూబ్స్లో ఎటువంటి అయినా ప్రాబ్లం ఉందా, ఎలా తెలుసుకుంటాను, ట్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా సిమ్టమ్స్ వస్తాయా, లేదంటే ఏదైనా టెస్ట్ చేయటం జరుగుతుందా, సో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, లేదంటే ఏదైనా ప్రొసీజర్ చేసుకోవాలని నానా రకాల డౌట్స్ ఉంటాయి అన్నమాట ట్యూబ్ గురించి. సో ఈరోజు మనం ట్యూబుల్ ప్రాబ్లం ఎలా తెలుసుకోవటం, టెస్ట్ ఎలా ఏదైనా టెస్ట్లో తెలుసుకోవటమా, ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పటం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. సో ఇది అర్థం చేసుకోవటానికి ట్యూబ్ అంటే ఏంటి అని ఇంపార్టెంట్. సో మనం గమనిస్తే లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్ గర్భాశయం వెరీ ఇంపార్టెంట్. పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. రైట్ ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్ అని చెప్తాం. సో దానికి ఆనుకునే అండాశయం ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి అన్నట్టు బోత్ ద సైడ్స్. సో ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ టైంలో అరౌండ్ 10th to 12th డే ఆఫ్ నెలసరిలో ఒక ఎగ్ ట్యూబ్కి వెళ్తాయి అన్నట్టు. అండ్ ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్ అనేది ఇలా వెళ్తాయి, ట్యూబ్స్ లోపల వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది. సో ట్యూబ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ని కలపటం అండ్ బేబీ ఫామ్ అవటం. సో బేబీ ఫామ్ అవటం ట్యూబ్స్లోనే అన్నట్టు. ఈ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి బోత్ ద సైడ్స్, అప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇది సైన్స్ ప్రూవన్. ఒక సైడ్ ట్యూబ్ ఉంటే కూడా 1 బేబీనే కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ బేబీ కూడా అవ్వచ్చు. సో డోంట్ వరీ అన్నట్టు. సో ట్యూబ్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే సహజంగా మన కంట్రీలో ఇండియాలో ఎక్కువ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ ఏంటి అంటే సపోజ్ ఇండియాలో టీబీ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం. సో పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతే ఇది గర్భాశయం ట్యూబ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళి ట్యూబ్స్లో వెళ్ళి తర్వాత గర్భాశయంలో వెళ్తాయి అన్నమాట. సో ట్యూబ్ బ్లాక్ అవ్వటము లేదంటే స్వెల్లింగ్ రావటం హైడ్రోసాల్పింగ్స్ అని ఉంటుంది. కొన్ని సిచ్యుయేషన్లో వేరే బ్యాక్టీరియా కూడా, క్లెమీడియా, ఇవి కూడా ఇక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి. సో ట్యూబ్ బ్లాక్ అవుతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. మనం ఏం చేస్తాం యాజ్ అ డాక్టర్, మళ్ళీ ఎలా తెలుసుకుంటామంటే సిమ్టమ్స్ అనేది యూజువల్గా ఎక్కువగా లేడీస్కి తెలీదు వాళ్ళకి ట్యూబ్ ప్రాబ్లం ఉంది అని. వాళ్ళు సహజంగా నాకు పెళ్ళి అయ్యి 5 ఇయర్స్ అయింది, నాకు ప్రెగ్నెన్సీ కావట్లేదంటే మేము స్కాన్ చేసేటప్పుడు కూడా ట్యూబల్ ప్రాబ్లం ఏర్పడదు. సో ట్యూబల్ టెస్ట్ ఒకటి చేయటం జరుగుతుంది. ట్యూబల్ టెస్ట్ అంటే ఏం చేస్తామంటే స్కాన్ లెక్కి ఒక చిన్న క్యాథెటర్ వేసి ఒక సెలైన్ వేస్తే ఈ ట్యూబ్ ఓపెన్ ఉంటే ఎక్స్రేలో కానీ స్కాన్లో తెలుస్తుంది అనమాట ట్యూబ్ ఓపెన్ ఉంది. హెచ్ఎస్జి అంటారు, కొందరు ఎస్ఐఎస్ అని చేస్తామన్నమాట. ఇంకా కొందరు లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అవ్వటం ఎక్కువ, వెజైనా దగ్గర హిచ్చింగ్ అవ్వటము, ఇవన్నీ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషలీ కొందరు పెళ్ళి అయిన కొత్తలో లేదంటే అన్ప్లాన్డ్గా ప్రెగ్నెంట్ అయిపోతారనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీగా లేరు నేను కంటిన్యూ చేయటము, సో అబార్షన్స్కి ట్యాబ్లెట్ వాడతారు ఆన్ కౌంటర్. ఇటువంటి కండిషన్లో ఏమవుతుంది, అది అబార్షన్ అయిన తర్వాత బేబీ 70-80% బయటకు వచ్చి లోపల కొందరు ఉండిపోతే ఇన్ఫెక్షన్ సోర్స్ అవుతుంది అన్నట్టు. సో జనరల్గా ఈ మిస్క్యారేజెస్ తర్వాత ట్యూబల్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తామన్నట్టు. సో ఇవన్నీ ప్రివెంటివ్ మెథడ్స్ అండి. జస్ట్ అబార్షన్ చేసుకున్నప్పుడు ఒక్కసారి డాక్టర్ కన్సల్ట్ అవుతే మీకు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయటం ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది ట్యూబల్ ఇష్యూస్. కొన్ని సిచ్యుయేషన్లో ఏమవుతుంది, బేబీ అనేది ట్యూబ్లోనే అతికిపోతాయి. సో అప్పుడు అది 4th-5th మంత్లో ఓపెన్ అయినప్పుడు ఒక్కొక్కసారి ట్యూబ్ తీసేస్తారు. సో కొందరికి ట్యూబ్ కూడా తీయటం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు ట్యూబ్ ప్రాబ్లం అని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఏంటి. ట్రీట్మెంట్ ఏంటంటే 2 టైప్స్ ఉంటుందండి. ఫస్ట్ ఐడియల్ ప్రిఫరెన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఎఫ్ఏ. ఎందుకు అంటే ఈ ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ సర్జరీలో ఆపరేషన్ చేస్తాం, సెకండ్ ఆప్షన్. కొందరికి ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ బ్లాక్ అవుతూ ఉంటుంది. సో సక్సెస్ అనేది కొంచెం చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం మనం డైరెక్ట్గా అండాశయం నుంచి ఎగ్ తీసి హస్బెండ్ స్పర్మ్ తీసి బేబీ ఫామ్ చేసి ఆ బేబీని ట్యూబ్లో ఎలా బేబీ ఫామ్ అవుతుందో మనం ల్యాబ్లో అదే గర్భాశయంని క్రియేట్ చేసి మంచిగా హెల్తీ బేబీ క్రియేట్ చేసి ఆ బేబీని గర్భాశయం లోపల పెడతాము. మనం అన్నీ చూసి చేస్తే సక్సెస్ అనేది ఇట్స్ నాట్ డిఫికల్ట్. కొందరు లేడీస్లో ప్రెగ్నెన్సీ వస్తుంది,
బట్ వచ్చిన తర్వాత అది బేబీ అనేది గర్భాశయంలో కాకుండా పక్కనే ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తాం. సో ఇటువంటి అయిన కండిషన్ ఎందుకు వస్తుంది? ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ బేబీ అయితే చేతిలో అందలేదు కదా అని చాలామంది బాధపడతారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గర్భాశయం, దాని పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు, 2 ట్యూబ్స్. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా అవుతుందంటే ఒక ఎగ్ ఇలా ట్యూబ్స్లో వెళ్తాయి అండ్ స్పర్మ్ ఇలా వెళ్తాయి. ఓవ్యులేషన్ టైంలో అంటే నెలసరి ఒక 10th to 12th డే బేబీ ఫామ్ అవుతుంది ట్యూబ్లో. సో బేబీ ఫార్మ్ అయ్యేది అరౌండ్ 12th to 14th డే. ఒక బేబీ ఫామ్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ అంటాం, ఎంబ్రియో అని పిలుస్తాం. అది మెల్లగా 4 to 5 డేస్లో ఇలా వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్. అతుక్కున్న తర్వాత అది 9 months పెరుగుతుంది అనమాట. ఇక్కడ 9 months బేబీ పెరిగి డెలివరీ అవుతుంది. సో గర్భాశయం అనేది స్పేస్ ఎక్కువ ఉంటాయి. బేబీని 9 months తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉంటాయి. 3 kg బేబీ కూర్చోవచ్చు ఈ గర్భాశయంలో, బలూన్ లెక్క అది. బట్ ట్యూబ్స్ అనేది చాలా థిన్గా స్లెండర్గా ఉంటుంది. కొందరు లేడీస్లో ఈ బేబీ ఏదైతే ట్యూబ్స్లో ఫామ్ అవుతుంది గర్భాశయం వరకు వెళ్ళదు. సో వెళ్ళకుండా అక్కడే పెరుగుతుంది అనమాట. పెరిగి ఏమవుతుంది, పెరిగి 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 ఇది 2 or 3 monthsకే కెపాసిటీ ఈ ట్యూబ్, ఎందుకంటే ఇంతే సన్నగా ఉంటుంది. సో బేబీ కొంచెం ఎక్కువ పెరిగితే మనకు తెలియదు అనుకోండి, ఆ ట్యూబ్ పగులుతుంది, ఓపెన్ అయిపోతుంది, రప్చర్ అంటారు. రప్చర్ అయితే వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. అప్పుడు మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా బేబీ కూడా ఇలా వెళ్తాయి అండ్ బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం పొట్టకెళ్ళి పేషెంట్కి లైఫ్ థ్రెటనింగ్ ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ప్రివెంట్ చేయాలి మనం ఎంతవరకు యాజ్ అ డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుందో అంటే కొందరు లేడీస్లో ఈ ట్యూబ్ అనేది సరిగా పని చేయదు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది బట్ అది చిన్న చిన్న విల్లేజ్ స్ట్రక్చర్ ఉంటుంది, అది బేబీని మెల్లగా పుష్ చేయాలి గర్భాశయంలో. సో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఎస్పెషల్లీ ఇండియాలో టీబీ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఏది ఉంటే కూడా ఆ బేబీని పుష్ చేయకుండా ఇక్కడే పెరుగుతుంది. సో అప్పుడు పేషెంట్కి ఇబ్బంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ లైక్ ప్రెగ్నెంట్ అయిపోయాను, బేబీతో వెళ్ళాలి కదా, అది ఇంపార్టెంట్. ఇది వెరీ కామన్ కండిషన్ కాదు, చాలా రేర్ బట్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ అర్లీ. ఎందుకు అంటే నార్మల్గా మనము ఇది 2-3 months లోపల డిటెక్ట్ చేస్తే అది పేషెంట్కి అది పగలకుండా రప్చర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మెడికల్ మెథడ్ కూడా ఉంటాయి తొందరగా తెలుసుకుంటే. సో వీ ఆల్వేస్ యాజ్ అ డాక్టర్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వీ డోంట్ లైక్ ఇట్, బట్ వాట్ ఈజ్ ఇట్, కొందరికి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ట్యాక్ట్ఫుల్గా చూస్తే కాంప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.